ఏంది ఏముంది మరి ఎంతసేపు చేసినావు? మాకు అంత టైం ఇచ్చేది కూడా లేదా? ఫస్ట్ అన్నం తింది రూపాయలు నువ్వు. హలో హలో, నువ్వు ఎప్పుడు వస్తావు నా దానికి? ఏమో ఎన్ని డేస్ పడుతుంది తెలియదు. నేను చూసలేదు అది. అంటే చెప్పడానికి వస్తుంది అట్లా. ఎన్ని డేస్ అని ఇంట్లో వస్తున్నా నేను. నేను అట్లా అంటలేను. ఇప్పుడు 10 days లోపల వస్తావా? ఇప్పుడు ఎక్కడే పడతాను. నాకు పిచ్చెక్కుతుంది. నువ్వు ఒక్కసారి అన్న మాట్లాడాలి. రానికి బరువు కాదమ్మా, కుదరాలి కదా. ఊరికనే రానికి రాదు. నేను అట్లా అంటలేనే, నాకు మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏంది మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అసలు రోజు మాట్లాడేది ఇట్లా మాట్లాడపోతే ఎట్లా అవుతుంది. అసలు కరెక్ట్ గా ఇంటికి ఎప్పుడు వస్తావు మళ్ళా? అయ్యో ఎక్కువ బానే. హలో, ఇప్పుడు ఇక ఏం లేదు. ఇంకా ఎవరిది ఫోన్ నలుగురు బ్యాలో పెట్టుకోపోయి ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకో. ఎవరిలోకి తీరి నలుగు వచ్చి ఇది పెట్టకు. ఏది నాకు నమ్మకమే లేదు. ఇది ఏ పెట్టినా కూడా. హలో హలో, కరెక్ట్ గా ఎప్పుడు వస్తావు ఇంటికి? ఎప్పుడు వస్తుంది మళ్ళా? తెలియదు. ఈ రోజు మళ్ళా రేపు తీసుకొస్తుంది కదా మీ అమ్మ? తెలియదు. మంచి రోజు తీసుకొస్తారు. మంచి రోజు ఉంటే ఎప్పుడు వస్తా అప్పుడు వస్తారు. అట్లానే ఇవాళ పంపించరుగా నిన్ను? ఇవాళ తీసుకుపోతురా? నేను చెప్పిరా? టెన్షన్ పడకు నా నుంచి, ఓకేనా? ఎందుకే నువ్వు ఒకటి? హలో హలో, ఏంటి? ఓయ్ వినిపిస్తుందా? ఆడికి అయినాక కూడా టచింగ్ లేదు. ఒకటే రూమ్ లో కూడా. ఓయమ్మా, నాకు అదేనే, నాకు టెన్షన్ నాది. నువ్వు సరే ఎన్ని రోజులకి చేసింది కరెక్టే. ఇప్పుడు కూడా లొంగి మళ్ళా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి నువ్వు లొంగకి అనుకుంటారు. ఎవరితోనే ఉంది నాకు సంబంధం. ఇప్పుడైతే నువ్వు నీ మీద నమ్మకమే. నువ్వు గాని ఏమని చేసినావు నీ నాగమైతా. ఓయ్ నీ నాగమైతా. సరే నీకు నేను గాని కన్నయ్య అని గుర్తొస్తలేమా? మాకెందుకు గుర్తుకొస్తాయి? రావు. సీరియస్ అడుగుతున్నామ్మా నేను, జోక్ ఏం కాదే. సీరియస్ అడుగుతున్నావు, సీరియస్ చెప్పు. నువ్వు నార్మల్ గా టైంలో ఇప్పుడు మాట్లాడతావు కాబట్టి అదేం కాదు, కానీ ఇప్పుడు కూడా అట్లా మాట్లాడితే నాకు ఎట్లా ఉంటది అంటే ఎప్పుడు వచ్చేదాన్ని క్లారిటీ లేదా అని? లేదు కాబట్టి కదా. మీ అమ్మనైతే ఇప్పుడు ఒకవేళ ఆడికి పోయినావు అనుకో, ఒకటే రూమ్ లో అయితే అసలు అనుకోకు. పీరియడ్స్ లేదు, ఉండదు అట్లా. పీరియడ్స్ వచ్చినాయని చెప్పేసి ఏదో ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పేసి దూరంగా ఉండు. ఇదైతే నా కోసం లేదు. కాకపోతే నాకు ఫోన్ మెసేజ్ అని జస్ట్ ఒకటి చెప్పేస్తావా? మెసేజ్ అన్నా చేసుకుంటాను ఉండొచ్చు. అట్లా కుదరదమ్మా. నువ్వు ఎప్పుడు వేస్తున్నా మాకు భయం అవుతుంది. చాటింగ్ అదే మరి. హలో, చాటింగ్ కూడా చేయలేవా? ఎందుకు? నేను చేసాను నువ్వు అంతే. నువ్వు ఆయనతో కూడా చేస్తున్నావు అని ఫ్రీ టైం దొరికినప్పుడు. హలో, నాకు అర్థం చేసుకో అమ్మా. సరే తిన్నావా? తిండి లేదు, ఏం లేదు. మరి ఏం చేద్దాం లాస్ట్? అందుకోసం నువ్వు తొందర రావే అన్న. కొద్దిగా నీతో మాట్లాడితే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. నేను చెప్తా వచ్చి 1 గంటనన్నా 2 గంటలన్నా నాతో చెప్పను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మెసేజ్ చేసి నువ్వు రిప్లై. ఒకవేళ నేను పెట్టినాక నువ్వు రిప్లై ఇచ్చేదాకా. నువ్వు మళ్ళీ వచ్చి అంత అర్థం కాలే. నేను ఇప్పుడు మెసేజ్ ఇచ్చినాక అప్పుడే రిప్లై. ఒకవేళ ఆన్లైన్ ఉంటా నేను అనుకో రిప్లై ఇవ్వకు. నేను వేరే దాంట్లోకి మెసేజ్ చేసి నార్మల్గా. నేను ఆ నెంబర్ వేరేది, మీ ఫ్రెండ్ నెంబర్ ఏదో పెట్టుకో. ఆ నెంబర్ నుంచి సరేనా? నేను ఆ దాంట్లోకి వెళ్ళి చేస్తాను, నువ్వు అట్లనే చెయ్యి అంతే. నువ్వు ఫోన్ యాక్సెస్ ఇస్తున్నావా? అయింది నువ్వు అమ్మా
నాకు ఏంది అక్కడ ఇచ్చినావు అనుకో చంపుతా నేను. ఆ? నేను ముందుదాన్ని తిక్క తిక్క వేసాను, నాకు తిక్కలు వేసింది. నేనా? అవును మళ్ళీ నేనేం చేసిన చెప్పు. ఏమోలే, సరే మరి తర్వాత వేసాను. ఒక్క నిమిషం మాట్లాడే. ఎందుకే? తిన్నావా మరి? తినలేదని చెప్తున్నా కదా. ఎందుకో నైట్ క్లారిటీ చెప్పాలనా? నైట్ జారి కింద పడ్డ, కళ్ళు జరిగి అది గ్లూకోజ్ లెక్కినాయి, కాలు వెంకి చెయ్యి కూడా దెబ్బ తాకింది. ఇంకా పడకపోయినా ఏం చేస్తున్నాయి అంతకంత నాకు తిండి పోతలేదమ్మా. మీ ఇద్దరిని చూసుకుంటే సరే. ఆ ప్రాబ్లము ఇక నాకు చెప్పలేకపోతున్నా నీకు ఇక. సరే. ఓయ్ తిక్కలమ్మా, ఏమన్నా టచింగ్ చేస్తున్నా? ఓయ్ ఆయన నాటవిందే. ఓయ్ ఏంది ఆయన అంటవే? అమ్మా నేను నీవున్నా కదా, మరి నువ్వు నాకు ఇట్లా ఆన్సర్ చెప్తే ఎట్లనే ఇప్పుడు కూడా? సరే, నువ్వేదో ప్రెజర్ నుండి తిక్క తిక్క మాట్లాడుతున్నావు. నేను మంచి మాట్లాడమ్మా. నేను ఆల్రెడీ అర్థం చేసుకునే గానీ. ఓయ్ ఇంకోటి, ఓయ్ 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 కరెక్ట్ గా మనం 1 month లో మళ్ళా కలుస్తాము. మళ్ళా విడిపోయి చేసుకుందామా? సరే మరి బాయ్ అంటే చెప్పమ్మా ఒక మాట. చెప్పింది తెలుసా అమ్మా? అది కాదు, ఇదిగో నీకు నా మనసుకి కొద్ది పురోహతమే నీ నుంచి ఒక ఆన్సర్ వస్తే ఇట్లా మాట్లాడుతుంది అసలు. ఇంకా అట్లా అంటే ఏంటి? మాట్లాడవా అని ఊపుకి అడుగుతున్నావు అంటే నాకు మనసుకు నీవు జర చెప్పినా అమ్మా ఇది వస్తున్నది జర పురాతం లేకుంటది. అట్లా నువ్వు చెప్పినావు అనుకో కొద్దిగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్లీజ్ నువ్వు అడగకు, ఇది టైం కాదు. నువ్వు కూడా మంచిగా ఉండవు. నేను అట్లా అంటలేను అంతే, నువ్వు అంతే. నేను అడిగింది వస్తావు కదా 1 month అయినాక. చంపరా నన్ను, చంపు. అడిగి చంపు. ఇప్పటికే టెన్షన్ అవుతుంది. సరే మరి బాయ్. అది కాదు సరే గాని, అదేం అడిగా గాని మళ్ళా నువ్వు ఎప్పుడు వస్తావు నాకు క్లారిటీ చెప్పమ్మా. చెప్పలేము ఇక. 1-2 గంటలైనా కలిసేసి వెళ్ళిపో. సరే. నేను ఈ వారం లోపల ఒకసారి కలుస్తానే అమ్మా. ఒకసారి ట్రై చేయి. 20 days తెలియదు. 20 days వద్దే అమ్మా. ఓ అమ్మ ఓయ్ ఇప్పుడు మరి మనకు తెలియదు. మనకేం తెలుసు? ఇంకా ఓయమ్మా చెప్పినాడ. సరే. హలో ఓయ్ తల్లి. ఒక 20 days అంటే ఇబ్బంది అవుతుందమ్మా. నేను తట్టుకోలేదు. 20 days అంటే ఇబ్బంది అవుతుంది. అర్థం కాలే. 20 days అంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం ముందే ట్రై చేయి. 1-2 గంటలు నాతో మాట్లాడినావు అనుకో ఇంకా నాకు రిలీఫ్ అనిపిస్తుంది.